హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు, ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజు వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి అబ్యూజింగ్ జరిగే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది గంజాయి మత్తులో చేస్తున్నారా, తాగిన మత్తులో చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఏం జరిగినా కూడా ఈ మద్యం మొత్తం అనేది, గంజాయి మొత్తం అనేది విపరీతంగా పెరిగిపోయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరో బయటోడు చేశాడంటే వేరే విషయంగా ఆలోచించాలి, కానీ ఇంట్లో వాళ్ళే అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఇంకా ఆడపిల్లకి మనం కాపాడుకోవాలో ఒక్కొక్కసారి తెలియని పరిస్థితి ఏర్పడతా ఉంది. దీని నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కూడా రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు, కొన్ని మనసుకి ఇబ్బంది కలిగించే విషయాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి వాళ్ళకి కనిపించింది. అవన్నీ పక్కన పెడితే అవన్నీ జరిగిపోయినాయి. కానీ ఈ రోజు మేము బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నాం, మేము ఈ రోజు రక్షించుకునే పొజిషన్ లో ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా టాలరేట్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఇలాగా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అతి త్వరితగతిన శిక్ష పడాలి. వీళ్ళు కూడా పరిస్థితి ఎలా ఉందంటే చట్టాన్ని లోకుగా తీసుకొని ఈరోజు మహా అయితే బెయిల్ వస్తుంది, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, లేదా 5 సంవత్సరాల తర్వాత శిక్ష పడుతుంది. ఏమైతే అయింది, ఇప్పుడు మేము ఆ పని చేసేసాము అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉంటున్నారు. అది అలా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసెస్ అన్ని కూడా స్పెషల్ కోర్టుకి ఇవ్వడానికి కూడా గౌరవ సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. దానికి మేము హైకోర్టు కూడా రాయడం జరిగింది. ఆల్రెడీ 2 కేసులు అప్పచెప్పాం స్పెషల్ కోర్టుకి. ఈ కేసును కూడా స్పెషల్ కోర్టుకి మేము అప్పచెప్తాం. ఇమీడియట్ గా నాకు తెలిసి ఒక 3 నెలల వ్యవధిలోనే నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడికి కఠినమైన శిక్ష పడాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఆ శిక్ష పడే విధంగా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ అందుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు బుద్ధున్నవాడు ఎవడు కూడా మాట్లాడుకోరు. ఏం మాట్లాడుతున్నానంటే ఇష్యూ జరిగింది, పొంగనూరులో జరిగిన ఇష్యూకి కూడా అక్కడ ఆర్థిక లావాదేవీలు కారణాలయ్యి క్లియర్ గా ఎస్పీ కూడా ఏం జరిగిందన్నది క్లియర్ గా చెప్పారు. అక్కడ మేము చేసిన పని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 నెలల కాలంలో ఎక్కడైనా ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే అఘాయిత్యం జరిగిన 24 గంటలు 48 గంటలు నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా ఛార్జ్ షీట్స్ ఓపెన్